J7 TV న్యూస్ ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ దివ్య కళ్యాణాన్ని దర్శించిన వారికి అమ్మవారి కృప లభించి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడు వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జోగినీలు మరియు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నమస్కారం. మరి బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారిని దీవెనలు పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, వాళ్ళ భర్త పిల్లలు చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. మరి ఈసారి మన తెలంగాణలో వర్షాలు చాలా తక్కువగా కురిశాయి. మరి నేను కూడా అమ్మవారిని ఈసారి మంచి వర్షాలు కురవాలని, తెలంగాణ అంతా సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలంతా దేశ ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను. కొంతమంది మహిళలు అంటున్నారు వాష్రూమ్స్ ఏర్పాట్లు సరిగ్గా లేవు, అమ్మాయిలకు ఇబ్బంది అవుతుందని చెప్పి. అవును, ఎందుకంటే ఇప్పుడు మరి భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఎంత అరేంజ్మెంట్స్ చేసినా ఖచ్చితంగా ఎక్కడో ఒకటి తక్కువ పడుతుంటుంది. కానీ తప్పకుండా ఈసారి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం అరేంజ్మెంట్స్ బాగా చేయాలని కోరుకుంటున్నాం. చూడండి, దేవుడి ముందు అందరూ సమానమే. విఐపీస్ భక్తులు ఎవరైనా సమానమే. కాకపోతే ఒకటే ఏంటంటే విఐపీస్కి అనేది సమయం అనేది కొంచెం విలువైనది. అందుకని వాళ్ళు తొందరగా దర్శనం చేసుకుని వెళ్తే వారి వారి పనులు, ఎందుకంటే ప్రజా సేవలో నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళకు టైం విలువైంది. కాబట్టి విఐపీకి కొంచెం ముందు దర్శనం ఇస్తారని నేను అనుకుంటున్నాను. సారీ నో కామెంట్స్. థ్యాంక్ యూ. ఉండాలి, వర్షాలు బాగా పడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు ఉద్యమ గారు అందరూ రావడం జరిగింది. ఒకటే ఉద్దేశం, ఒకటే ఆకాంక్ష, ఒకటే కోరిక. తెలంగాణ 4 కోట్ల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. వచ్చే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలని కోరికతో ప్రతి ఒక్కరు ఇదే కోరిక భాగంగా ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సుభిక్షం, ఈ యొక్క అభివృద్ధి కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తుంది. కాబట్టి అమ్మవారి రేణుకెళ్ళమ్మ ఆశీర్వాదం ఉంటే 100కు 100% వచ్చే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా అంగరంగ వైభవంగా ముందుకెళ్లే విధంగా పని చేసుకుంటాం. అట్లా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద అది వేడుక, తల్లి యొక్క ఆశీర్వాదం కోసం అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మంచి ఏర్పాట్లు, గణనీయమైన ఏర్పాట్లు, గతంలో ఎక్కలేని ఏర్పాటు జరిగింది. స్పష్టంగా అట్లా ఉండదు అమ్మ, అట్లా ఉండదు. కొంచెం ఎక్కడో ఒక 5% ఉంటుంది, 5% ఉంటుంది అమ్మా, ఉంటుంది. ఎక్కడో 100,000 మంది కదా. అభివృద్ధి అనేది మన తల్లికి ఆశీర్వాదం కాబట్టి ఆ తల్లి యొక్క కరుణ ఉండాలి, ఆ తల్లి యొక్క దయ ఉండే ఉద్దేశం అందరూ రావడం జరుగుతుంది. కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా గతంలో కన్నా ఇంకా మెరుగైన విధంగా ముందుకెళ్తా ఉన్నారు. కర్ణాటక నుంచి వచ్చేస్తాం. కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నువ్వు చూసినప్పటి నుంచి అయితే ఇప్పటికి 44 నిమిషాలు అయింది. ఎగ్జాక్ట్ టైం పెట్టుకుంటే 40 నిమిషాల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇన్ని బ్యాగులు పట్టుకొని, ఇన్ని బోనాలు పట్టుకొని ఆగడం సహజమా? అసలు ఏ రేవు కానీ అసలు ఎన్ని ఓపెన్గా లేకుండా అసలు మరీ టార్గెట్ పెట్టుకొని చేస్తారు. శివశక్తుల మీదనే టార్గెట్ పెట్టేస్తారు. ప్రతి ఇయర్స్ వస్తాయి. ఈ ఇయర్కి తేడా లేదు. ప్రతి సంవత్సరం అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పట్లకి చాలా బెటర్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మొత్తం మారిపోయింది. మొత్తం ప్రభుత్వమే మారిపోయింది. అప్పట్లో ఉన్న వేరే, ఇప్పుడున్న వేరే. బట్ నాది కర్ణాటక నుంచి ఇంతవరకు వచ్చిన అంటే అప్పుడుకున్న శివశక్తుల వాల్యూకి ఇప్పుడున్న దానికి చాలా డిఫరెంట్. కరీంనగర్ నుంచి వచ్చాను. నా పేరు సాహితి అండి. బల్కంపేట కళ్యాణానికి ప్రతి సంవత్సరం ఇలాగే వస్తూ ఉంటాం. కన్నుల పండుగగా జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు మాత్రం మమ్మల్ని మధ్యలో ఆపేస్తూ అసలు బాగాలేదండి. ఇది ఒకటి నచ్చట్లేదు. మాకు కూడా కొంచెం ఉండాలి కదా. అది ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ వస్తామండి. ఏమో ఎవరిని పంపించలేదు అన్నట్టు అంటున్నారు. ఎవరికి దేవుడికి పాసేసా లేకుంటే మాకు పాసేసా చెప్పండి ఒక మాట. అదే అవునండి, ప్రతి సంవత్సరం ఇయర్ వస్తూ ఉంటాము. ఇట్లా ఆపేస్తే ఎట్లా చెప్పండి? ఇట్లా అంటే దేవుడి కాడికి రామండి. మేము ఎవ్వరు రావద్దు, జనాలు కూడా ఇంకెవ్వరు రావద్దు ఇక్కడికి. ఎందుకు మేము వచ్చేది ఎందుకండి చెప్పండి ఒక మాట? దర్శనాని కోసమే కదా అంత దూరం నుంచి కరీంనగర్ అక్కడ నుంచి ట్రావెల్ చేసి అమ్మవారి దర్శనం కాకుండా వెళ్ళి పోలీసు వాళ్ళ కాలు మొక్కడానిక ఇక్కడికి వచ్చేది మేము? ఒక మాట చెప్పండి. పోయినసారి ఇలా లేదండి, బాగుండే. పోయినసారి లోపలికి పంపించారు. ఈసారి ఇట్లా చాలా దొబ్బేస్తున్నారు పోలీసులు. అలా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం శుభాకాంక్షలు అందరికీ.
ఇది ఆషాఢ మాసం తొలి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరగడం ఇక్కడ ఒక విశిష్టత అన్నమాట. ఎక్కడెక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రాల నుంచి అమ్మవారి కళ్యాణం చూడడానికి తెలంగాణ ప్రజలందరికీ ఇక్కడ అమ్మవారి కళ్యాణంలో పాల్గొంటుంటారు. ఇక్కడ మేము శివశక్తులకి జోగినీలకి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కళ్యాణానికి రావడం మాకు ఎంతో ఆనవాయితీగా ఇది ప్రతి ఆట మేము అమ్మవారి కళ్యాణంలో భాగంగా మేము తలంబ్రాలు పోసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అమ్మవారి కళ్యాణంకు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కరుణ కటాక్షం తెలంగాణ ఎల్లవేళ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంపించారు లేదు జోగినీలకు శివశక్తులకు ప్రత్యేకంగా మాకు అంటే బోనాలకు సపరేట్ లైన్ లేదు. బోనాలకు ప్రత్యేక లైన్ ఉంది. ఇక్కడ కళ్యాణానికి సపరేట్గా లైన్లు ఉన్నాయి. పర్వాలేదు, పంపిస్తున్నారు, బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. పంపిస్తారంటారా అమ్మవారి దగ్గరికి? అమ్మవారి దగ్గరికి చూడాలి, ఇక ముందుకు వెళ్తే చూడాలి. ఇట్లా పాసులు ఉన్నాయి మీ దగ్గర ప్రజెంట్? ఉంది. ఇది 4th పాయింట్ ఆఫ్ మాకు రాష్ట్రానికి కాబట్టి మీ యొక్క సహకారం చాలా ఉండాలి. మీరు ఈ విధంగా ముందుకెళ్తే ఇంకా ముందుకెళ్ళాలి. సార్ ఇప్పుడు పార్టీ తరఫున ఏదైనా మీటింగ్స్ జరిగినా ఏం జరిగినా మీడియా కావాలి. ఇలాంటి వీటికి మీడియా అట్లేమా చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది ఇసుమంత ఇబ్బంది కాకుండా. అది చూడండి, పొద్దున మంత్రి గారు వచ్చి అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా కాబట్టి ఆయనే ప్రత్యక్షంగా లోపలికి వెళ్ళి వ్యవస్థ కాబట్టి మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి. ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ మీరు వీఆర్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద పొలిటికల్. థ్యాంక్ యూ అండి. మీ అందరూ బాగుండాలి. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలి, ముఖ్యంగా మీడియాపై ఉండాలి. ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. రేపు వచ్చేసి అమ్మవారిది రథోత్సవం ఊరేగింపు జరుగుతుంది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మాకు కూడా దర్శనం చాలా మంచిగా అయింది. చాలా బాగా ఏర్పాటు. స్పెషల్గా ఈసారి మాకు జోగినీస్కి శివశక్తులు అంటే స్పెషల్గా లైన్ పెట్టి చాలా బాగా ఏర్పాటు చేస్తారు. మాకు లేదు ముందు మార్నింగ్ పంపించేశారు. ఇప్పుడు కొద్దిగా పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల అది ఆపారేమో, కానీ చాలా బాగా దర్శనం అయింది. ఈ ఇయర్ బాగుంది. పోయిన ఇయర్ కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ ఈ సంవత్సరం చాలా బాగా ఏర్పాటు చేస్తారు మాకంటూ. చాలా అసలు చెప్పలేనంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు జోగిని లాగా మీరు వచ్చినారు కదా, ఇటు శివశక్తులు కూడా వస్తూ ఉంటారు. అవును. ఈ జోగినీలకు శివశక్తులకు ఉన్న తేడా ఏంటి అసలు? జోగిని శివశక్తులు తేడా అంటే మా లైఫ్ మొత్తం గాడ్కి డెడికేట్ చేస్తాం అన్నమాట. వాళ్ళు ఏంటంటే కొంత శివశక్తులకి పెళ్ళిళ్ళు అది ఇది ఉంటుంది. మేము ఏది ఉన్నా కూడా అమ్మవార్ల పేరు మీద ఉంటాం అన్నమాట. అంటే మీరు ఎన్ని ఇయర్స్గా ఇక్కడ జోగిని? నేను ఇక్కడ 12 yearsగా వస్తూ ఉంటాం. మీ చిన్నతనం అప్పటి నుంచి ఇప్పటికి జోగిని లాగా ఏమన్నా తేడాలు కనిపిస్తా ఉన్నాయి? కానీ కొద్దిగా మార్పు వచ్చింది. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుండే, కానీ ఇప్పుడు అంతా బాగా ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంది. ఇప్పుడు గోల్కొండ బోనం అయిందా మరి? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సండే చేస్తున్నాం గోల్కొండ బోనం. ఇప్పుడు బల్కంపేట ఫస్ట్ అంటారా? అవును, ఖచ్చితంగా లస్కర్ బోనాలు అంటేనే అది. రేణుక ఎల్లమ్మ తల్లి బల్కంపేట మన తెలంగాణ రాష్ట్రంలో 2వ బోనంగా ఏర్పాటు చేసుకుని ఈరోజు వైభవంగా మనం చేసుకోవడము, అలాగే ప్రజలందరూ కూడా ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్ళి మహిళలకి అది కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఇక్కడ అమ్మవారిని దర్శించే అవకాశం ఇచ్చి, అలాగే ఈ అమీర్పేట వాసులం అందరం కూడా మేము వాలంటరీగా వచ్చే భక్తులకి సేవ చేయాలి అని నిర్ణయించి వాలంటరీ పాసెస్ తీసుకుని అందరం కూడా ఉండడము. అలాగే ఎంత ఘనంగా జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చిన వారికి ఇక్కడ మన అన్నదానము భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి రావటం వల్ల వారి అసౌకర్యము ఉండకూడదు అని చెప్పి ఆ అమ్మవారి దయతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, మన తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండి అలాగే పంటలు వర్షాలు అన్నీ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటూ వారి ఈ కళ్యాణ ఉత్సవం సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా పేరున మన అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మన అందరం కోరుకుంటూ ఎల్లమ్మ తల్లికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. పర్వాలేదు, ఇబ్బంది లేదు.
మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ గారి కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈరోజు కళ్యాణ వేడుకలను చూడడమే కాకుండా అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు మొక్కుకొని ఈరోజు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మరి మొన్ననే మనం అనుకున్నాము వర్షం రావడం లేదు, వర్ణయాగం చేయాలని మేము అన్ని దేవాలయాలకు ఆదేశాలు ఇచ్చాము. నిన్నటి నుంచే యాదగిరిగుట్టలో వర్ణయాగం నడుస్తూ ఉంది. మనకు వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. రైతులకు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఆలయానికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మరి సౌకర్యాలన్నీ కూడా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలని అధికారులను ఆదేశించాము. మేము ఏ విధంగానైతే డైరెక్షన్స్ ఇచ్చామో అదే విధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఎటువంటి తొక్కిసలాట తోపులాట కాకుండా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరి కళ్యాణం అయితే అసలు కన్నుల పండుగగా జరిగింది. మరి అది ఎవరు కూడా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పాపాలు పోతాయనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. మరి బల్కంపేట ఎల్లమ్మ స్వయంభూగా ఒక బావిలో వెలిసినటువంటి తల్లి. మరి అక్కడ ఒక చిన్న గుంటలాగా ఉంటుంది. అందులో రోజు కూడా నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్లతోటి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అమ్మవారి అభిషేకం నీళ్లు తీసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నాయో చర్మ వ్యాధులు తొలగిపోతాయి అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. మరి అదే పద్ధతిలో మరి ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు జరిపించడం జరుగుతుంది. ఈరోజు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి వారు అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లించడమే కాకుండా మళ్ళీ మమ్మల్ని ప్రశాంతంగా మా జీవితం భవిష్యత్తులో కూడా సంతోషంగా ఉండాలని మొక్కుకొని వెళ్ళడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రత్యేక దృష్టి పెట్టి 20 కోట్లు బడ్జెట్లోనే దీనికి బోనాల కోసం పెట్టడం జరిగింది. మళ్ళీ ఒక 20 కోట్లు ఎస్డిఎఫ్ నుంచి కూడా వారు విడుదల చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మరి సంక్షేమం కోసం ఒక ఆలోచన పెట్టుకుంటే, అభివృద్ధి కోసం ఒక ఆలోచన పెట్టుకుంటే మరి దేవాదాయ శాఖ మీద కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఈరోజు దేవాలయాలను అభివృద్ధి చేయాలి, పర్యాటక కేంద్రంగా మార్చాలి, బయట నుంచి మన దగ్గర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి అని చెప్పి కోట్లాది రూపాయలు ఈరోజు బాసరం నుంచి భద్రాచలం వరకు కూడా గోదావరి పుష్కరాల సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు మరి వారు విడుదల చేయడం జరిగింది. అక్కడ కూడా పనులు బాగా జరుగుతూ ఉన్నాయి. మొన్ననే సరస్వతి అంత్యపుష్కరాలు కూడా పూర్తయినాయి. రాబోయే జూన్లో అంటే నెక్స్ట్ ఇయర్ జూలైలో మనకు గోదావరి పుష్కరాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి తెలంగాణలో పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలకు కూడా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో జరిగే హైదరాబాద్ బోనాలలో కూడా ప్రతి ఒక్క టెంపుల్కి కూడా మా నుండి ఆర్థిక సహాయం అందుతుంది. అందరూ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా బోనాలను జరుపుకుంటారు. ఈ నెల రోజులు కూడా హైదరాబాద్ అంతా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. అదేవిధంగా ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కూడా వైభవంగా జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి వారు స్వతహాగా రావడం జరుగుతుంది. మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా తీసుకెళ్లడం మా యొక్క లక్ష్యం. మరి అదేవిధంగా తెలంగాణ భవిష్యత్తులో మరి అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యాలతో ఉండాలి. మరి మా ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వాళ్ళందరికీ దర్శనం ఇస్తామని క్యూ లైన్ అందరికీ ఏర్పాటు చేశారు. టైమింగ్ గిడంగా ఉంది. మీటింగ్లో చెప్పారు మా అందరికి క్షణార్థి. నా పేరు అడగుడ వెంకటస్వామి, సికింద్రాబాద్ మాది. నేను గత 12 సంవత్సరాలు రావడం ఇట్లా అమ్మవారి కళ్యాణానికి. ఫస్ట్ అమ్మవారి కళ్యాణం గర్భగుడిలో అయ్యేది, లోపల మండపంలో అవుతుంటే మేము అందరం చుట్టుముడు అక్కడే కూర్చునేది. ఇప్పుడు బయటికి రావడం కూడా 9 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఎందుకంటే అందరికీ పాసులు ఇస్తే పాసుల వల్ల నీళ్ళు పంచాలి బాగా అవుతుంది చెప్పి పాసులు ఇవ్వకుండా మాకు 1 నుండి 4 వరకు టైమింగ్ ఇచ్చారనమాట దర్శనానికి. 3 అవర్స్. ఆ 3 అవర్స్లో మేము దర్శనం చేసుకోవాలి అట్లా అని. అందుకని మాకు పాసులు ఇవ్వలేదు ఈసారి. అందరికి క్షణార్థి. అందరికీ పంట పైరు మంచిగా ఉంటే వానదేవుడు రావాలి, అమ్మవారి కళ్యాణం వాన పడుతుంది. మంచిగా పంట పైరు మంచిగా అన్నీ అయ్యి మనకు సుఖశాంతులు అంతా మంచిగా ఉండాలి. గంగాదేవి రావాలి, అదే మా కోరిక అందరికీ. బరుడెల్ల మాకు కొంచెం వెనక బయట ఆగ శ్రీకృష్ణాయ నమః
మహిమ కలిగిన చారిత్రాత్మకంగా మహిమ కలిగినటువంటి ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఆనాడు కూడా ఈ రాష్ట్రము హైదరాబాదు గత్తరతోటి లేదా వేలాది మంది చనిపోతుంటే ఈ అమ్మవారు వెలిసి అందరి ప్రాణాలు కాపాడినటువంటి చరిత్ర ఈ ఎల్లమ్మ తల్లిది. ఈరోజు కూడా ఎలినోనో పేరు మీద ప్రకృతి విపత్తు వస్తున్న సందర్భంగా ఆ ఎల్లవ్వ తల్లిని ఈరోజు కళ్యాణం సందర్భంగా వేడుకుంటూ దండం పెట్టి లోక కళ్యాణం కోసం సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి అందరు ఐరారోగ్యాలతోటి బాగుండాలని ఆ అమ్మవారిని ప్రార్థించినాడు. నేను ఎల్లవ్వ తల్లి భక్తుడిని. ఈ బోనాల ఉత్సవాలకు సంబంధించి కూడా కార్యక్రమాల్లో నిర్వహించే వ్యక్తిగా అందరు హైదరాబాద్ ప్రజలు కూడా ఆతిథ్యానికి వేదిక ఇది. హిందీలో అంటారు మెహమానీ నవాజీమే హైదరాబాద్ కిలో కభీ కమీనే అనేది. అయితే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం కావాలి. ప్రజలు కొద్దిగా ఇబ్బందులైనా ఆ అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవాలని వేడి చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. అందరూ ఆ అమ్మవారిని గట్టిగా ప్రార్థించి మన సమృద్ధి వర్షాలు పడాలని మొక్కాలి. చేస్తున్నాం మాకైతే మంచి పంపించారు. మాకు పాసెస్ మేము ఇక్కడ మన ఓన్ కాబట్టి ఇక్కడ గుడికి తరపున కొంతమందికి పాసెస్ లేకుంటే కూడా పంపివ్వట్లేరు. ఉందండి. అంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు కొంతమంది మెయిన్ క్యారెక్టర్లను చూసుకొని పంపిస్తారు, కొంతమంది వదిలేస్తారు. పంపిస్తారు. ఇంత టూ మచ్ అది మీరు అడగాల మీకు యు ఆర్ ద ఫోర్త్ ఫేస్. మీరు లాగా వస్తున్నారు. ప్రతిసారి తలంబ్రాలు తీసుకొని వస్తాం మేము. మాకు చాలా సంతోషం ఉంది. దేవాదాయ శాఖ మంత్రి నుంచి మాకు ప్రత్యేక క్యూ లైన్ ఇచ్చారు, అలాగే పాసులు కూడా ఇచ్చారు. అందరికీ అమ్మవారి ప్రొటెక్షన్ ఉండాలని కోరుకుంటున్నాం. పాసులు అందరికీ ఇవ్వలేరు, కొంచెం పెద్దవాళ్ళకి ఇచ్చారు. అలో చేయాలంటే విధంగా ప్లేస్ సరిపోదు కదా. ఇక్కడ పాస్ అంటూ మాకేం లేదు, కాకపోతే మేము ప్రతిసారి వస్తాం కాబట్టి పంపించేసాము. ప్రతిసారి వస్తారు కానీ. ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు మీ ప్రేక్షకులకి అలాగే మీ టీవీ ఛానల్ అందరికీ. ఈరోజు చూస్తున్నారు అమ్మవారు ఆశీర్వాదం వర్షం రూపంలో వచ్చింది. ఎంతోమంది ఆల్రెడీ వేల మంది భక్తులు పొద్దున తెల్లవారుజాము నుంచి దర్శనాలు చేసుకోవడం మొదలుపెట్టారు. క్యూ లైన్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం మొత్తం ప్యాక్డ్గా క్రౌడెడ్గా ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎప్పుడు అమ్మ ఎలా కనికరించి మంచి రకంగా కళ్యాణోత్సవం బోనాలు చేస్తారో ఈ సంవత్సరం కూడా అట్టగా అవ్వబోతోంది. మనందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మరి భక్తులు చాలామంది వస్తున్నారు. మేము అందరికీ స్వాగతం పలికాం. మేము అందరికీ చెప్పాం ప్రతి భక్తులు విఐపి అని. విఐపి సెపరేట్ కాదు, ప్రతి భక్తులు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే వస్తున్నారో అందరూ విఐపీలే అని చెప్పాం. స్వాగతం పలికాం. వాళ్ళ కోసం ఎన్నో ఫెసిలిటీస్
ఆల్మోస్ట్ 2 నెలలుగా ప్లానింగ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు వస్తే ప్రతి వారు ఆడపడుచులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, ఎవరైనా సరే వస్తే వాళ్ళకి సరిగ్గా అన్ని రకాలుగా దర్శనాలు అవుతాయని తెలుసు వాళ్ళకి. అందుకనే లక్షలాది మంది, వేలాది మంది కదిలి వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా క్రితం సంవత్సరం కంటే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. ఎక్కువ వస్తున్నారు ఖచ్చితంగా. అదే అన్నాను, ఇప్పుడు మనకి ఉన్న ఫెసిలిటీస్, మనం చేసుకున్న ఏర్పాట్లు వాటి బట్టి నడుస్తున్నాం. ఇన్ కేస్ అందుకనే నేను వచ్చాను ఇప్పుడు ఇక్కడ చూడటానికి. నాకు కూడా అదే రిపోర్ట్స్ ఏమిటి అసలు సంగతి అని కనుక్కోవడానికి. ఇన్ కేస్ కనుక ఏమన్నా మార్చాలంటే మేము మారుస్తాం. ఏం లేదు, ఇది అందరం మనం కలిసి చేసుకునే ఉత్సవం. దీంట్లో ఏ తారతమ్యం ఉండదు, ఏ డిఫరెన్స్ ఉండదు. అందరి కలిసి మెలిసి చేసుకోవాలి. అందరి బాధ్యతే, కరెక్టే. అలాగే ఆశీర్వాదం కూడా అందరికీ వస్తుంది. కాబట్టి ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే మీరు కూడా కొంచెం మాకు చెప్పగలరు, మేము కూడా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం వైపు నుంచి, రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి ఎన్నో రకాల సౌకర్యాలు, ఎన్నో రకాల సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటిది ఏదన్నా ఉంటే నేను వెళ్ళి చూస్తాను, వెంటనే దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది.